పోలీసు ఉద్యోగంలో అసలు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు? అసలు మీరు పోలీసు కావాలని ఎందుకు అనుకున్నారు? ఎలా వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్‌లోకి? పోలీస్ అవ్వాలని నేను అనుకోలేదు ఎప్పుడు. ఆ! అది యాదృచ్ఛికంగా జరిగింది, యాక్సిడెంటల్‌గా. ఎట్లా అంటే నేను స్కూలు విజయవాడలో మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. ఓకే. ఓకే. మున్సిపల్ హై స్కూల్, మా మున్సిపల్ హై స్కూల్ నేను చదువుకున్నప్పుడు అన్ని పాకలు ఉండేవి, ఓకే. బిల్డింగ్ కూడా ఉండేది కాదు. తర్వాత ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీలో చదువుకున్నాను. ఓకే సార్. అక్కడ పాకలే, లెక్చర్ హాల్స్ అన్ని షెడ్స్. ఓకే. అంటే ఇక్కడేమో పాకలు, పూరి పాకలు, అక్కడేమో మన జిఐ షీట్లు పాకలు. రేగుల షెడ్. తర్వాత నేను స్టూడెంట్కి, విద్యార్థిగా కొంచెం బాగానే మార్కులు వచ్చాయి. ఇప్పుడు మా మున్సిపల్ హై స్కూల్లో మా క్లాస్లో మొత్తం ఎస్ఎస్ఎల్సి మేము పాస్ అయిన వాళ్ళం మా సంవత్సరంలో 150 మంది ఉన్నారు అనుకోండి. 150 మందిలో మొదటి 10లో ఉన్నాను నేను. ఓకే. యాక్చువల్గా అంతకంటే ఎక్కువ ఉండవలసింది. ఏదో మన ఎక్కువ చదివేవాడిని కాదు నేను. చదువు అంటే అంత పెద్ద, నాకంతా గేమ్స్ ఆటి మీద ఉండేది. అయినా కూడా ఎగ్జామ్స్లో బాగానే మార్కులు వచ్చాయి. అప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. కానీ నేను నార్మల్గా వచ్చే మార్కులు రాలే. ఎందుకంటే ఎగ్జామ్ వచ్చినప్పుడు ఈ మైగ్రేన్ వచ్చింది. ఓకే. విపరీతమైన తలకాయ నొప్పి. ఈ తలకాయ నొప్పి రావటం వల్ల అసలు పరీక్ష రాయటానికే అసలు అది పెద్ద సమస్య అయిపోయింది. కళ్ళ మీద నీళ్లు కారాయి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. ఆ పేపర్ మీద నీళ్లు పడకుండా కర్చీఫ్ పెట్టుకుని ఎగ్జామ్ రాశాను ఆ మాదిరి. దానివల్ల ఏమైందంటే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చినా కూడా నాకు నార్మల్గా వచ్చే మార్కులు రాలే. దానివల్ల ఇంజనీరింగ్ అడ్మిషన్ రాలే. అంటే మీ అంబిషన్ ఇంజనీర్ కాదు, అప్పుడు అందరూ అంబిషన్ ఇంజనీరింగ్ కావాలి. మా అంబిషన్ కాదు, తల్లిదండ్రుల అంబిషన్. ఓకే. తల్లిదండ్రుల అంబిషన్. అప్పుడు మెడిసిన్కి రెండో ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అడ్మిషన్ రాలా. ప్రైవేట్ కాలేజీల్లో చదవటం నాకు ఇష్టం లేదు. అప్పుడు రెండే ఉండేవి ప్రైవేట్ కాలేజీలు, అన్నామలై యూనివర్సిటీలో ఒకటిను ఇంకెక్కడో ఉండేది. ప్రైవేట్ కాలేజీ చదవడం నాకు ఇష్టం లేదు. అందుకని నేనేం చేయాల్సింది, ఇంజనీర్ అవ్వకుండా నేను ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిజిక్స్. ఓకే. న్యాచురల్గా ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళి ఫిజిక్స్ చదవటంతో ఈ సివిల్ సర్వీస్ అంబిషన్. ఓకే. ఎందుకంటే ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రతి ఏళ్ళు 6-7 మంది ఐఏఎస్లో పోయేవాళ్ళు, 6-7 మంది ఐపీఎస్లోకి పోయేవాళ్ళు. ఓకే. మాకు రోజు కనపడేవి, లేకపోతే హైకోర్టు జడ్జిలు అయ్యారు. అంత బ్రిలియంట్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ఎందుకు అవ్వకూడదనే ఆలోచన ఉండేది. ఓకే. దాంతో 1955 ఎగ్జామ్ రాశాను నేను. 55 ఎగ్జామ్ రాస్తే అది ఏమైందంటే సబ్జెక్ట్స్ కొంచెం పొరపాటు జరిగింది చాయిస్లో. జాగ్రఫీ ఒక సబ్జెక్ట్ ఇచ్చాను, అది ప్రిపేర్ అవ్వాల. ప్రిపేర్ అవ్వకపోయేటప్పటికి ఆ సబ్జెక్ట్ పరీక్ష రాయలే. రాయిపోవడం వల్ల ఐఏఎస్ మిస్ అయిపోయింది. ఓకే. పోలీసు వచ్చి. మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారండి? నర్సరావుపేట ఏఎస్పి. ఎంతకాలం ఉన్నారు? 2 ఏళ్ళు ఉన్నాను. అంటే ట్రైనింగ్ అదంతా? ట్రైనింగ్ ఢిల్లీ మౌంట్ ఆబులో ఉండేది మాకు ట్రైనింగ్. తర్వాత అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 2 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత సబ్ డివిజన్ వేసేవాళ్ళు. ఏఎస్పిగా 1 year 10 months 11 months ఉన్నాను నర్సరావుపేటలో. దెన్ నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్కి లీవ్ తీసుకుంటూ వల్ల లీవ్ అనంతరం నెల్లూరు వేశారు. ఓకే. ఓకే. నెల్లూరు టౌన్ ఏఎస్పిగా. అక్కడ 4 నెలలే ఉన్నాను. ఎస్పీ అయ్యాను మహబూబ్ నగర్. ఓకే. మహబూబ్ నగర్ ఎస్పీగా అయిన తర్వాత 2 ఏళ్ళు మహబూబ్ నగర్లో పనిచేశాను. పనిచేసిన తర్వాత అప్పుడు ఆ కాలంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో వాళ్ళకి కావలసిన ఆఫీసర్స్కి ఒక స్కీమ్ పెట్టారు. అదేంటంటే ఇయర్ మార్కింగ్ స్కీమ్ అని. ఓకే. అది ప్రతి బ్యాచ్లో టాప్ 15లో 5గురిని వాళ్ళు ఢిల్లీకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. డెప్యుటేషన్. ప్రతి బ్యాచ్లో ఫస్ట్ 15లో చూస్ చేసుకునేవాళ్ళు 5గురిని. వాళ్ళ అకాడమిక్ రికార్డు, వాళ్ళు మౌంట్ ఆబులో ట్రైనింగ్లో ఎట్లా ఉన్నారు,
తర్వాత ఏఎస్పీగా ఎలా పనిచేశారు, ఇవన్నీ బాగా క్షుణ్ణంగా పరిశీలించి 5గురిని ఎన్నుకునేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. అది నాట్ నెసెసరీ 1 2 3 4 5 15 మందిలో నువ్వు 11వ వాడు అవ్వచ్చు. ఎందుకంటే 15 మంది ఎందుకు పెట్టుకున్నారంటే, ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే 1 2 3 బిలాంగ్ టు ద సేమ్ స్టేట్. ఓకే. ముగ్గురిని తీసుకెళ్ళిపోతే ఇక యూపీకి ఎవడు ఉండరు కదా ఆ స్టేట్ లో. అవును. అందుకని ఒకనే తీసుకునేవారు 1 2 3లో ఆ స్టేట్ నుంచి. న్యాచురల్ గా మిగతా ఇద్దరు ఒమిట్ అయిపోయేవారుగా ఇంకో స్టేట్. అది అన్ని జగ్రాఫికల్ గా అన్ని రీజియన్స్ కి రిప్రజెంటేషన్, ఒకటి సౌత్ నుంచి, ఒకటి నార్త్ నుంచి, ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్, ఒకటి సెంట్రల్, 5గురు తీసుకునేవాళ్ళు. నా బ్యాచ్లో 5గురులో నేను ఒకడిని. ఓకే. ఎస్పీగా అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఢిల్లీలో మొత్తం కేంద్రంలో 16 ఏళ్ళు పనిచేశాను. పనిచేసిన తర్వాత నాకు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సన్ ఉన్నాడు. అతని కారణంగా నేను ఢిల్లీ వదిలేసి స్టేట్కి తిరిగి వచ్చాను. అది ఢిల్లీ కూడా ఒప్పుకుంది ఈ కారణం వల్ల, లేకపోతే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఢిల్లీలోనే ఉండేవాడిని పర్మనెంట్గా. ఒప్పుకుంటే తిరిగి వచ్చాను. తిరిగి ఐజీ ఇంటెలిజెన్స్గా వచ్చాను. అంటే మీ సర్వీస్లో ఎవరెవరు సీఎంఎల్గా చూశారు? నేను మొదట సర్వీస్ జరిగినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆయన తర్వాత దామోదరం సంజీవయ్య గారు. సంజీవ్ గారు అయిన తర్వాత మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు. మీరు అంటే స్టార్టింగ్ తొలి ముఖ్యమంత్రి నుంచి మీరు సంజీవ్ రెడ్డి, సంజీవయ్య, బ్రహ్మానంద గారి దగ్గర పనిచేయలేదు. అదేలేండి. ఎందుకంటే అప్పటికి ఢిల్లీ వెళ్ళిపోయాను. ఓకే. ఓకే. ఢిల్లీ వెళ్ళిపోయి నేను తిరిగి వచ్చేటప్పటికి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. ఓకే. ఆయన దగ్గర ఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాను. ఓకే. ఐజీ ఇంటెలిజెన్స్ అయిన తర్వాత అంజయ్ దగ్గర కూడా ఐజీ ఇంటెలిజెన్స్, దెన్ ఆర్టీసీకి వేశారు అంజయ్ గారు. ఓకే. కావాలని వేశారు ఆయన. ఆర్టీసీలో 6 ఏళ్ళు, దాదాపు 5.5 ఏళ్ళు ఉన్నాను. అది అయిన తర్వాత డీజీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేశాను 10 నెలలు. తర్వాత మెయిన్ డీజీ. అంటే చెన్నారెడ్డి గారు ఏదో పొన్నుకర్ర పెత్తనం అంటారండి, ఏంటది? ఆయన కర్ర అంటే ఇప్పుడు దండం, అది రాజచిహ్నం కదా. మీకు తెలుసు చెన్నారెడ్డి గారు, ఆయన ఉంటుందా ఆయనకి? ఎండి ఇది ఉండేది. ఓకే. గ్రిప్ కండ. అవును. కర్రకి ఇప్పుడు మేము బేటన్ అంటాం మేము. అవును. ఆయన ఆ బేటన్ది దండం అన్నమాట. దండం పెట్టుకునేవాడు ఆయన. అవసరం లేదు, అది రాజ టీవీ. ఓకే. రాజదండం, ముఖ్యమంత్రిగా రాజదండం, ఫ్యాషన్. ఓకే. ఆయన ఇప్పుడు చెన్నారెడ్డి గారు ఏంటంటే అండి, ఆయన he was a very brilliant man and he was also very competent man. కానీ ఆయన నోరు దురద వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చింది. అండ్ అదే కాకుండా చాలా లార్జ్ హార్టెడ్ మనిషి. ఓకే. ఎంత లార్జ్ హార్టెడ్ మనిషి అంటే మీరు చెప్పడానికి వీల్లేదు. ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన అదే కులానికి చెందినవాడు. ఆయనకి ఈయనకి పడేది కాదు. రోజు ఈయన ఆయన్ని తిట్టేవాడు, ఆయన ఈయన్ని తిట్టేవాడు. మా దగ్గర ఆయన వాడు యూస్లెస్ ఫెలో అనేవాడు ఐఏఎస్. ఈయన దగ్గరికి వెళ్తే వాడేం ముఖ్యమంత్రి అనేవాడు ప్రైవేట్గా. పేర్లు చెప్పను ఎందుకంటే చెప్పకూడదు. ఈయన ఈ ఐఏఎస్ ఆఫీసర్కి పైన ఉన్న ఆయనకి చీఫ్ సెక్రటరీ హోదా వచ్చింది. ఈయన కూడా ఇచ్చాడు. ఓకే. ఇంత వాళ్ళిద్దరి మధ్య ఇంత వైషమ్యం ఉంటే కూడా ఈయన కూడా ఈ ఆఫీసర్ కూడా చీఫ్ సెక్రటరీ హోదా ఇచ్చాడు. ఎంత లార్జ్ హార్టెడ్. సిస్టమ్ని గౌరవించాడు ఆయన. అదే కాదు, ఇప్పుడు నేను రోజు వెళ్ళేవాడిని కదా, పొద్దున్న సాయంకాలం వెళ్ళేవాడిని కదా. అసలు ముందు మనం 1-2 గంటలు ప్రిపేర్ అవ్వాలా. ఈయన ఏం క్వశ్చన్లు అడుగుతాడు, అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలండి. అట్లా ఉండేవాడు ఆయన. కానీ టంగ్ వల్ల ఆయనకి అదే కాదు, ధీమా ఎక్కువ. ధీమా ఎంత ఎక్కువ అంటే, ఇప్పుడు ఆయన ఏమనుకున్నప్పుడు సంజయ్ గాంధీకి వంగలేదు కదా. అవును. సంజయ్ గాంధీ వాడేవాడు బచ్చ.
అందువల్లే కదా ఆయన్ని తీసిపారు. సాక్ చేశారు. అవును. మీరు లాస్ట్ చెప్పాను కదా మీకు ఆ దండం ఎలా ఉపయోగించాడో యూపీలోను తమిళనాడు, అవును ఇక్కడ ముఖ్యమంత్రిగా దండం. ఆ ఒక్క ఉదాహరణతో మీకు అర్థం అవుతుంది. అవును. అది ఇప్పుడు ఆయన ఏదన్నా అనౌన్స్ చేసేవాడు అనుకోండి, వీళ్ళంతా అనుకునేవాళ్ళు ఏంటి ఆయన అదే ఆఫ్ ద కప్ అనౌన్స్ లేదు. అది 3 రోజుల ముందు అంతా పరిశీలించి అది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అది ఏదో స్టేజ్ మీద చెప్పినట్టు చెప్పేసేవాడు. అదే దాని వెనకాల చాలా చాలా ఎక్సర్సైజ్ ఉండేది. ఓకే. మీరు రిటైర్ అయినాటికి ఎవరు సీఎం ఎవరండి? నేను సర్వీస్లో రిటైర్ అయినప్పుడు సర్వీస్లో రిటైర్ విజయభాస్కర్ రెడ్డి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు అంటే రెండో టర్మ్. అంటే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ని చూశారు. నేను చూసిన వాళ్ళు ఎవరంటే సంజీవ్ రెడ్డి, సంజీవయ్య, చెన్నారెడ్డి, అంజయ్య, వెంకట్రామ్, ఎన్టీఆర్, మళ్ళీ చెన్నారెడ్డి గారు వచ్చారు, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. విజయభాస్కర్ రెండోసారి వచ్చిన 3 monthsకి రిటైర్ అయ్యాను. అవును. ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది కూడా ఆయన అనేది. దాని తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు తిరిగి. ఎవరు? ఎన్టీఆర్ వచ్చారు. అంటే ఎన్టీఆర్తో ఎలా ఉండేది మీకు? చాలా బాగుండేది. అంటే బాగుండేదంటే నేను ఎప్పుడు ఆయన చెప్పింది తప్పైతే లేదు సార్ మీరు చాలా బ్రహ్మాండంగా చేశారు నేను చేస్తానని మటుకు చేయలేదు ఇప్పుడు. ఓకే. మాకు భేదాభిప్రాయాలు చాలా ఉండేవి, కానీ ఆయన సాధ్యమైనంత వరకు ఆయనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని. మేజర్ ఇష్యూ ఇది రంగాదే మేజర్ ఇష్యూ, అభిప్రాయ భేదం. ఓకే ఓకే. అందువల్ల నేను తప్పుకున్నా మర్డర్ అయిన తర్వాత. ఓకే ఓకే. అది కూడా ఆయనలో తప్పు పట్టను నేను, ఆయన పార్టీని తప్పడు. మామూలుగా ఇప్పుడు ఆయన ఏగుజామునే లేవడం, ఆఫీసర్లంతా ఏగుజామున పొలమని వెళ్ళడం, ఏగుజామునే ఆఫీసర్స్ వేకుజాము ఆయన పిలిచేవాడు కాదండి. అది ఆఫీసర్లు చెప్తానండి. ఆయన వేకుజామున 2:30కి లేచేవాడు. ఆయన 2:30కి లేచి ఆయన ఇది యోగా అది ఎక్సర్సైజ్ అంతా చేసి 3:30, 4కి రెడీ అయిపోయేవారు. ఆయన ఆఫీస్కి 6ంటికి వచ్చేవాడు. 6ంటికి ముందంతా ప్రైవేట్, ఆయన ఇంట్లో, ఆఫీస్ రూమ్లో కాదు, ఇంట్లో. ఎక్కువగా ఆయనకి పాత స్నేహితులు, ఆయనకి రాజకీయంగా కావలసిన వాళ్ళు వెళ్ళేవారు. ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూ డిస్కస్ చేయాలంటే ఆఫీసర్ని 4:30కి 5ంటికి పిలిచేవారు. అంతేగాని అది నార్మల్ కాదు, అది ఎక్సెప్షన్. అది యూజువల్గా అఫీషియల్ డిస్కషన్స్ యూ స్టార్ట్ ఎట్ 6:30. 6:30కి ఆయన సెక్రటరీను ఐజీ ఇంటెలిజెన్స్ వెళ్ళేవాళ్ళు. మేము 7:30కి నేను చీఫ్ సెక్రటరీ వెళ్ళేవాళ్ళం. మేము 4 కూర్చొని 7:30 నుంచి 9 వరకు డిస్కస్ చేసేవాళ్ళం. 9 తర్వాత మేము వచ్చేసేవాళ్ళం, మా పని మేము చూసుకునేవాళ్ళం. ఆయన దగ్గరికి వెళ్ళేది. ఏదన్నా అవసరం ఉంటే నేను సాయంకాలం మళ్ళీ వెళ్ళేవాడిని. వెళ్తే రండి కారులో కూర్చునేవాళ్ళం. ఇక్కడి నుంచి గండిపేట వెళ్ళేవాళ్ళం. గండిపేట వెళ్ళింది ఈ 45 minutesలో అన్ని డిస్కస్ చేసేసుకొని అక్కడ ఆయన దింపేసి మళ్ళీ నా కారులో ఎక్కి వచ్చేసేవాడు. ఇప్పుడు అంటే వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీఎం ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అయితే మీరు అసలు బాగా అభిమానించే ముఖ్యమంత్రి ఎవరు? అంటే అన్ని రకాల, అంటే పబ్లిక్ యాంగిల్లో కానీ మీ వ్యక్తిగతంగా మీకు చెప్పాలంటే, ఎక్సెప్ట్ నాదెండ్ల భాస్కర్ రావు ఫర్ 1 month I got on very well with all chief ministers. ఓకే. కింద సంజీవ్ రెడ్డి గారిని తీసేయండి, ఎందుకంటే నేను ఏఎస్పీగానే ఉన్నాను అప్పుడు, ఇంకా ఎస్పీ కూడా అవ్వాల. సంజీవ్ గారు సీఎం అయినప్పుడు ఎస్పీ అయ్యాను. సంజీవ్ గారు నేనంటే చాలా లైక్ చేసేవాడు ఆయన. మీకు చెప్పడానికి వీళ్ళు అంత లైక్ చేసేవాడు. నన్ను ఢిల్లీకి పంపించడానికి ఇష్టపడలే ఆయన. కానీ వాళ్ళ ఎమర్జెన్సీ చైనా వారు వస్తే ఇక లేదు తప్పకుండా మాకు కావాలని లాగేసుకున్నారు. ఓకే ఓకే, బాగుంది. తర్వాత చెన్నారెడ్డి గారితో ఐ గాట్ ఆన్ వెరీ వెల్. అంజయ్ గారితో ఐ గాట్ ఆన్ వెరీ వెల్. వెంకట్రామ్ అయితే అసలు ఆయన నన్ను తమ్ముడుగా చూసేవాడు. అవునండి. విజయభాస్కర్ రెడ్డి అలాగే చూసేవాడు.
ఓకే. జనార్దన్ రెడ్డి అలాగే చూసేవాడు. అవును. ఎన్టీఆర్ ఐ గాట్ ఆన్ వెరీ వెల్. ఆ ఒక్క నెల అది ఇష్యూ వచ్చింది. అవును. అది నా మీద ఆయనకి చాలా కోపం కదా. ఎందుకు? ఎందుకంటే మీకు తెలుసు కదా, ముక్కుసూటిగా పోతారా? లేదు చెన్నారెడ్డి గారి మీద చాలా పెద్ద క్యాంపెయిన్ నడిపాడు ఆయన. చెన్నారెడ్డి గారి దగ్గర లా మంత్రిగా ఉండేవాడు భాస్కర్. ఓకే ఓకే. ఆ క్యాంపెయిన్ నేను ఐజీ ఇంటెలిజెన్స్ కదా, నేను ఆయన మీద ఏదో. ఓకే ఓకే. భాస్కర్ రావు గారికి. ఓకే. ఆయన కోపం. ఓకే ఓకే. అంతేగాని సార్ ఇప్పుడు రీసెంట్ పరిణామాల్లో ఖగార్ అని అంటే నేను ఇంకోటి చెప్పాలండి. నా ఉదాహరణ అది నార్మల్గా ఉదాహరణ కాదు, ఎగ్జాంపుల్ కాదు. ఎందుకంటే నాకు కొంచెం నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్లో పనిచేశాను కదా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో. అందులో తెలంగాణ ఎజిటేషను, ఆంధ్ర ఎజిటేషన్ జరిగినప్పుడు ఇక్కడ నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఓకే ఓకే. ఫర్ నా పార్టిసిపేషన్ ఈ సొల్యూషన్స్లో వీటిల్లో నా పార్టిసిపేషన్ చాలా ఇండైరెక్ట్గా ఉంది. అంటే ఢిల్లీకి చెప్పటం, రిపోర్ట్స్ చేయటం, ఏం జరుగుతుంది అనేది చెప్పటం, ఎటువంటి పరిష్కారం మనం వాళ్ళకి ఆఫర్ చేస్తే అవుతుంది అని ఎస్టిమేట్ చేయటం, అసెస్మెంట్ చేయటం, ఇవన్నీ నేను చేశాను 5.5 ఏళ్లలో. ఫీడ్బ్యాక్ అంతా. అప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, విజయభాస్కర్ రెడ్డి, పివి నరసింహరావు, మరి వెంగళరావు, చొక్కారావు, బివి సుబ్బారెడ్డి, బసిరెడ్డి, మరి తర్వాత కాకాని వెంకటరత్నం, కృష్ణమూర్తి నాయుడు, మూర్తిరాజు, వీళ్ళందరికీ నేను ఆఫీసర్గా చూసేవాళ్ళు కాదు. నన్ను కేంద్ర ప్రతినిధిగా చూసేవాళ్ళు. అర్థమైందా? అది నాకు అడ్వాంటేజ్ ఉండింది, మిగతా ఆఫీసర్స్కి అడ్వాంటేజ్ ఉండదు. మామూలు సివిల్ సర్వీస్ లో ఉండే వాళ్ళని మామూలుగా ఈ పదవులు చేయని వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉండదు. విజయభాస్కర్ రెడ్డి గారికి నేను ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నది లేదు. ఫర్ ఇన్స్టెన్స్, యూ జస్ట్ వాక్ ఇన్ టు హిస్ హౌస్ అంతే. సేమ్ థింగ్ విత్ వెంకటరామరెడ్డి. ఇప్పుడు మీరు 2 పదవులు చేశారు, డీజీపీగా, గవర్నర్గా. ఈ 2 పదవులలో ఉన్నప్పుడు సీఎంతో ఉండే సంబంధాలు అంటే ఆ బ్యాలెన్సెస్, అంటే ఆ రిలేషన్షిప్, ఆ కంఫర్ట్నెస్ ఎలా ఉంటుంది? అదే చెప్పాను కదా, మీకు ఉదాహరణలు ఇచ్చాను కదా. నాకు ఎట్టి ప్రాబ్లమ్స్ లేదు ఎప్పుడు కూడా. విభేదించినప్పుడు కూడా మేము ఎప్పుడు విభేదించాం. కానీ ఫర్ ఇన్స్టెన్స్ ఎన్టీఆర్ గారు కొన్ని పోస్టింగ్ చెప్పాడు, ఇచ్చాను, నేను చేసేవాడిని కాదు. ఓకే. చెప్పేవాడిని ఆయనకి, పదే పోయి చెప్పేవాడిని, ఇది కరెక్ట్ కాదండి, ఇది మార్చుకోవాలండి. అంటే డీజీ అంటే సబార్డినేట్ పోస్టు, గవర్నర్ అంటే కొంచెం ఆమెకి ఎక్సలెంట్ రిలేషన్షిప్ విత్ మీ. అసలు వాజ్పేయి అడిగేవారు, 2-3 సార్లు వచ్చారు ఆయన చెన్నై, నేను గవర్నర్గా ఉన్నప్పుడు. రావుజీ, హౌ ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ దిస్ లేడీ అని అడిగేవారు. అదే కాకుండా ఎప్పుడన్నా మేము టెలిఫోన్ చేస్తే నా సెక్రటరీ టెలిఫోన్ చేసేది ఆయన ఆఫీస్కి. వాళ్ళు బ్యూరోక్రాట్స్ కూడా హౌ ఈజ్ యువర్ గవర్నర్ మేనేజింగ్ చేయలేదు. అండ్ షీ వాజ్ ఎ వెరీ డీసెంట్ లేడీ. ఇప్పుడు జయలలిత ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, అవగాహన ఏంటంటే, ఆమె చాలా కష్టాలు పడి పైకి వచ్చింది. ఆమె పడిన కష్టాలు పాలిటీషియన్స్ ఎవరు పడలా, అవమానాలు పడింది. ఓపెన్గా అసెంబ్లీలో ద్రౌపది వస్త్రాపహరణం లాగా చేశారు. ఇవన్నీ అదే కాకుండా ఆమెని ఎక్స్‌ప్లాయిట్ చేశారు చాలా మంది. దానివల్ల ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది ఆమె దగ్గర. ఇప్పుడు మిమ్మల్ని కలిసేది అనుకోండి, కలిస్తే స్నేహితుడిగా చూసేది కాదు, బూచిలాగా చూసేది ముందు. మీరు రుజువు చేసుకోవాలి, నేను బూచి కాదు, నేను స్నేహితుడిని. ఓకే. ఒకసారి మీరు రుజువు చేసుకున్న తర్వాత, మీరు స్నేహితుడిని రుజువు చేసుకున్న తర్వాత అసలు ఏం ప్రాబ్లమే లేదు, సమస్య లేదు, ఆమెను హ్యాండిల్ చేయాలి. ఓకే. సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి చీఫ్ మినిస్టర్ ఒకటే మాదిరిగా ఉండడు కాదండి.
ఇప్పుడు చెన్నారెడ్డి గారిని నేను ఒక్క బ్యూరోక్రాట్, నేను ఒక్కడినే హ్యాండిల్ చేసేవాడిని, మిగతా వాళ్ళంతా పారిపోయేవాళ్ళు. వాళ్ళు అడిగేవారు, అరే నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అని. మనం ముందు వాళ్ళు మనకంటే పెద్ద పొజిషన్లో ఉన్నారు, మేమే గొప్ప అనుకొని వాళ్ళ దగ్గర ట్రీట్ చేస్తే ఏ ముఖ్యమంత్రి ఒప్పుకోడు. చాలామంది ఐఏఎస్ వాళ్ళ ఈయనేంటి మేము ఇంత చదువుకున్నాం ఇంత అంటూ అనుకుంటారు, ఎవడు ఒప్పుకోరు అది. ఇప్పుడు జాన్ మేజర్ అని బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, తెలుసా మీకు? పేరు విన్నాను. జాన్ మేజర్ చెప్పాడు ఒకప్పుడు, నాకు మార్కులు బాగా వచ్చేవి కాదు యూనివర్సిటీలో, కాబట్టి నాకు బ్రిటిష్ సివిల్ సర్వీస్లో నేను ఎగ్జామ్ రాసి పాస్ అవడానికి నాకు అంత అవకాశం ఉండింది లేదు. కానీ నేను క్లర్క్గా వెళ్ళి జారటానికి నాకు ఇష్టం లేదు. నేను ఆలోచించుకొని పాలిటీషియన్ అయ్యాను. ఎందుకు అయ్యాను? వాళ్ళ కెపాసిటీ ఉపయోగించుకొని దేశాన్ని బాగు చేయటానికి. ఇది సివిల్ సర్వీస్ కెపాసిటీ. ఆ దృక్పథం ముఖ్యమంత్రులకి ఉండాలి. సివిల్ సర్వెంట్స్ కూడా ఆయన ప్రజలు ఎన్నుకున్నవాడు కాబట్టి ఆయన మనం గౌరవించాలనేది సివిల్ సర్వెంట్స్కి ఉండాలి. ఇవి రెండు లేనప్పుడు సామరస్యం ఉండదు. బట్ ఇప్పుడు సివిల్ సర్వీస్ కంప్లీట్గా పోయింది. వాళ్ళు బెండ్ చేయమంటే వీళ్ళు మోకాళ్ళు మొక్కుతున్నారు. అర్థమైపోయింది వాళ్ళకి, మనకేం సత్తా లేదు, ఈజ్ ద రూలర్, వాడికి సరే వాడు చెప్పింది చేసేస్తే పోవడం మంచిది, ఎందుకు వాడితో తగాదం ఇట్టుకుంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఇక్కడికి ట్రాన్స్ఫర్ లేకపోతే సస్పెండ్ చేస్తాడు. పొలిటికల్ సిస్టమ్ డామినేషన్ పెరిగింది. మీరు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు మీరు ఎవరైనా ఆదర్శంగా తీసుకున్నారా? మీరు మంచి ఆదర్శం అంటే చాలా మంది ఉంటారు కదండి, ఒక్కొక్కళ్ళ దగ్గర ఇప్పుడు అందరికీ అన్ని స్ట్రెంగ్స్ ఉండవండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. మనం ఆ స్ట్రెంగ్త్ మనం ఆస్వాదించాలి. అలాంటి వాళ్ళు అంటే ఆస్వాదించాలి. మీరు ఇష్టపడే అంటే ఇప్పుడు మనం నా ముందు ఆయన పోలీస్ అధికారులు చీఫ్స్ ఉన్నారు కదా, అందరిలోకి మొదట ఆయన ఏకేకే నంబియార్ వాజ్ ద బెస్ట్. ఆయన కింద ఏఎస్పీగా పనిచేశాను. అట్లనే ఢిల్లీలో మొదటి డిఐబి మల్లిక్ అని ఉండేవారు, ఈ వాజ్ అ గ్రేట్ డిఐబి. ఆయన తర్వాత వర్మ అని ఉండేవారు, ఆయన కూడా చాలా మంచివాడు. ఆయన కొడుకే పవన్ వర్మ, ఫారిన్ సర్వీస్ నుంచి పాలిటిక్స్ లో వచ్చాడు, ఇంటర్వ్యూలు ఇస్తుంటే డెక్కన్ క్రానికల్లో సండే కాలం కూడా రాస్తాడు. అవునవునవును. పవన్ వర్మ మా డిఐవి కొడుకు ఆయన. వాళ్ళు ఉన్నారు అట్లా. అప్పట్లో దోవల్ అజిత్ సింగ్ దోవల్ నా కింద పనిచేశాడు ఢిల్లీలో చాలా కొద్ది కాలమే. అవుట్ స్టాండింగ్. మీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. అంటే అప్పట్లో మన స్టార్టింగ్ అంటే మేమైతే స్కూల్ ఎడ్యుకేషన్లో నాకు కొన్ని గట్టి అభిప్రాయాలు ఉన్నాయండి. ఒకటి, స్కూల్ ఎడ్యుకేషన్ మాతృభాషలో జరగాలండి. స్కూల్లో మనం మొదలుపెట్టినప్పుడు మాతృభాషలో మొదలు పెట్టాలి. 4-5 తరగతులు వచ్చే వరకు ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేయకూడదు. తెలుగు బాగా గట్టిగా అబ్బాలి ప్రతివాడికి, తెలుగువాడికి. 4వ క్లాసు 5వ క్లాసు దాన్ని డిపెండ్ ఉంటుంది, దాన్ని బట్టి అప్పుడు ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేయాలి. నా అభిప్రాయాలను 9వ క్లాసు దాటిన తర్వాత 9-10-11 క్లాసులలో సైన్స్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో చెప్పాలి, మిగతా అన్ని తెలుగులో చెప్పాలి. అది సిలబస్ చాలా మారాలి. నేను బీజేపీ వాడిని కాదు, కానీ బీజేపీ చెప్పే నేను చాలా ఒప్పుకున్నా. మన చరిత్ర బాగా మారాలండి. మన చరిత్రలో అన్ని తప్పులు రాశారు, అసలు నిజాలు రాయలేదు. కమ్యూనిస్టులు రాసిన చరిత్ర అని అంటారు వాళ్ళు, దాంట్లో అంతా నిజం లేదు, కానీ ఒక 30-40% నిజం ఉంది. అంటే ఈ ప్రైవేటైజేషన్ అనేది ఎడ్యుకేషన్లో పెరగడం అది మంచిదేనండి. అది లేకపోతే గవర్నమెంట్ ఎక్కడ నిధులు తీసుకొస్తుందండి? ఇప్పుడు ఒకటే చెప్తాను మీకు, ఎక్స్పీరియన్స్ మనకి.
మన ఆంధ్రప్రదేశ్లో మనం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టల, అన్ని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ నడుస్తున్నాయి. కర్ణాటకలో చాలా 6, 7, 8 కాలేజెస్ పెట్టేశారు. అసలు మొదటి కాలేజీ మేము చదువుకున్నప్పుడే పెట్టారు, శ్రీనివాసయ్య కాలేజ్ అని, ఇంజనీరింగ్ కాలేజ్ 50లోనో 51లోనో. దానివల్ల మన వాళ్ళంతా పోయి అక్కడ చదువుకునేవాళ్ళు బెంగళూరులో. నా సమకాలికులంతా బిఎం శ్రీనివాసయ్య ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకునే వాళ్ళు ఒక 150 మంది తెలుసు నాకు. నా సమకాలికులు చదువుకునేవారు. చదువుకుంటుంటే అట్లనే జరుగుతూ ఉంది. చెన్నారెడ్డి గారు గ్రహించాడు అది మొదట. చెన్నారెడ్డి గారు ఓపెన్ చేశాడు ప్రైవేట్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్. అవును, చైతన్య భారతి ఇంకా ఈ 2-3 ఇచ్చాడు. అట్లా సిద్ధార్థ అప్పుడు పెరిగినాయి. దానివల్ల ఎంత ఉపయోగపడిందండి మన రాష్ట్రంలో. ఈ గవర్నమెంట్ కాలేజీలు ఉంటే మన తెలుగు విద్యార్థులు ఇంత పైకి వచ్చేవాళ్ళండి. కాలేజెస్ ఓకేనండి. స్కూల్స్లో ఇప్పుడు ఏమైందంటే చెప్తాను మీకు, ఎడ్యుకేషన్ జనరల్ కాదు. ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ ఇన్కరెక్ట్, కానీ ప్రైవేటైజేషన్ మనం రెగ్యులరైజ్ చేయాలి. మీరు స్కూల్స్లో చెప్పేది ఈ చైతన్య, ఈ నారాయణ ఇది కదండి, అవి మార్చాలి. దే బికమ్ మగ్గింగ్ షాప్స్ అండ్ దే బికమ్ ఇండస్ట్రీస్. వేరేజ్ మీరు చూడండి, ఢిల్లీ, తమిళనాడు పోయి చూడండి. తమిళనాడులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకోండి, విఐటి తీసుకోండి, విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం తీసుకోండి, శాస్త్ర అని ఉంది తంజావూరులో తీసుకోండి. కోయంబత్తూరులో 4-5 యూనివర్సిటీలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ సత్యమంగళంలో ఉంది ఒకటి. అవి గవర్నమెంట్ కాలేజీలు పనికిరావు వాళ్ళ ముందు. సత్యభామ, రామచంద్ర మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పనికిరావు వాటి ముందు. సరే ఏదో డబ్బు చేసుకొని ఇప్పుడు ఆటలు పాటలు కూడా ఉండాలని అమెరికా ఎట్లా అభివృద్ధి చెందింది, రాకఫెల్లర్స్, ఫోర్డ్స్, అండ్ దేవర్ ఆల్ కాల్డ్ రాబర్స్. దేవర్ కాల్డ్ రాబర్స్. దే యూస్ టు బి కాల్డ్ రాబర్స్. వాళ్ళు అభివృద్ధి చేశారు. ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ లో కొన్ని తప్పులు జరుగుతాయి. తప్పులు ఎంతవరకు జరగనివ్వచ్చు, ఎంతవరకు జరగనివ్వు అనేది మన డిస్క్రిమినేషన్ ఉండాలి. అంతేగాని అది ఇప్పుడు ఇంగ్లీష్లో అంటారు, డోంట్ త్రో ద బేబీ విత్ ద బాత్ వాటర్ అని. బాత్ వాటర్ క్లీన్గా లేకపోతే బాత్ వాటర్ మార్చు, అసలు బేబీనే మారేస్తే. సో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఐఎమ్ నాట్ అపోజ్, బట్ వీ షుడ్ రిఫార్మ్ దెమ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ. వీళ్ళు రిఫార్మ్ చేయరు, అది అక్కడ కూడా వసూలు చేసుకుంటారు. ఒక ఇన్స్పెక్షన్ అని పెడతారు, ఇన్స్పెక్షన్ అని ఇది తప్పు ఇదిగో ఏమంటారు, మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ అంటారు. కారిడార్ 10 అడుగులు వెడల్పు లేదంటారు. గవర్నమెంట్ కాలేజీలో ఏ కారిడారు 3 అడుగుల కంటే వెడల్పు ఉండదు. నీ గవర్నమెంట్ కాలేజీలో 3 గజాలు వెడల్పు ఉంటే వాడు 7 గజాలు పెడితే మనం వాడిని ఎప్రిషియేట్ చేయాలా? లేదు, 7 కాదు నువ్వు 10 పెట్టాలన్నా. ఎందుకు? డబ్బులు వసూలు చేసుకో. ఈ ప్రైవేట్ కాలేజీ, ఇప్పుడు మీరు ప్రైవేట్ కాలేజెస్లో చాలా లోటుబాట్లు ఉన్నాయి అన్నారు. వాళ్ళు ఎట్లా గడుపుతున్నారు? డబ్బులు ఇచ్చి నడుపుతున్నారు. లోకల్ ఎమ్మెల్యేకి వేరియస్ స్టేజెస్లో. అగైన్ దట్ ఈస్ కరప్షన్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మీ విలువైన టయాన్ని అంతా మాకు ఇచ్చి, మీరు మిగతా శేష జీవితం కూడా సంపూర్ణ జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.